వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుభాప పటేల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, బాగున్నారా? నమస్తే. చెప్పండి సార్, ఇప్పటికీ 18 నెలలు అయిపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కొనసాగబట్టి. ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీల ముచ్చటేంటి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో మొత్తం కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవన్నింటినీ కూడా కుంటపడే విధంగా తెలంగాణకి ఏ విధంగా అయితే బ్రాండ్ పెరిగిందో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో మనము జిఎస్డిపిలో నంబర్ 1 స్థాయికి పోయినాం. పర్ క్యాపిటల్ ఇన్కంలో కేంద్రాన్ని తలదన్నే స్థాయిలోకి పోయినాం. అదేవిధంగా ఒడ్లు పండించడంలో తలదన్న స్థాయిలో పోయినాం. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇట్లా అన్ని విభిన్న రంగాల్లో మొత్తం కూడా ఇన్లాండ్ ఫిషింగ్లో కూడా నంబర్ 1 స్థాయికి పోయినాం. మనం గొర్రెల ఉత్పత్తిలో కూడా గొర్రెల దాంట్లో కూడా మనం మంచి స్థాయిలోకి పోయినాం. ఇట్లా అన్ని రంగాల్లో వ్యవసాయం కావచ్చు, పర్ క్యాపిటల్ విద్యుత్ కావచ్చు, విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ 1, దేశంలోనే నంబర్ 1 స్థాయిలో ఉంది. ఇట్లా అన్ని రంగాల్లో కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల కృషితోని నంబర్ 1 స్థాయికి తెలంగాణ తీసుకపోతే ఈరోజు మళ్ళా దాన్ని పాతాళ లోకంలోకి తీసుకొని వస్తున్నది రేవంత్ రెడ్డి గారి పాలన. ముఖ్యంగా రైతుల విషయం చూసుకుందాం. కేసీఆర్ గారి పాలనలో ఎవరు వినూత్నంగా, అంటే ఎవరు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల నుండి పన్నులు వసూలు చేశారు. అది నీటి పన్నులు కావచ్చు, మిగతా కిస్తులు కావచ్చు, శిస్తులు కావచ్చు, ఇట్లా అన్ని రకరకాలుగా రైతుల నుండి పన్నులు వసూలు చేసినటువంటిది గత పాలకులు చేస్తే, కేసీఆర్ గారు రైతులకే పెట్టుబడి సాయం ఇచ్చినటువంటిది దేశం కాదు ప్రపంచం కూడా మెచ్చుకున్నటువంటి పథకం రైతు బంధు పథకం. అదేవిధంగా రైతులు ఎవరన్నా చనిపోతే ఆఫీసుల చుట్టూ తిరిగి, గతంలో కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ వచ్చేటటువంటి 50,000 కోసం ఎన్నో రిపోర్ట్లు, ఎఫ్ఐఆర్ కాపీలు, ఇవన్నీ కూడా డిఎస్పీ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో ఎంక్వైరీలు చేసి ఇచ్చేటటువంటి 50,000కు రైతు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఒక పెద్ద గగనం అయ్యేది ఒకరికి వస్తే. కానీ కేసీఆర్ గారు ఎవరి ప్రమేయం, మధ్యవర్తులు లేకుండా ఒక రిజిస్టర్ ఉన్నటువంటి రైతుకు రైతు బీమా చేసి 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఏ రైతు చనిపోయినా, ఎట్లా చనిపోయినా కానీ ఆయన ఇంటికి 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడం కోసం రైతు బీమా అనే పథకాన్ని తీసుకొచ్చు. ఇట్లా రైతులకు నీళ్ళు ఇవ్వాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనమంతా ఎత్తు ప్రాంతంలో ఉన్నాం, నదులంతా కూడా కింది నుండి ప్రవహిస్తున్నాయి కాబట్టే నీళ్లు మీకు వాడుకునే అవకాశం లేదని గతంలో సమైక్య పాలకులు మనల్ని మభ్యపెట్టారు. కానీ కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణకు నీళ్ళు వస్తాయని చెప్పేసి గోదావరి నదిని ఒక 1/2 కిలోమీటర్ ఎత్తుకు ఎత్తినటువంటి చరిత్ర, అంటే లిఫ్టింగ్ ఏ రివర్ అని చెప్పేసి డిస్కవరీ ఛానల్లో కూడా మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఘనత, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం కూడా దాదాపు ఇప్పుడు ఇంజనీర్స్, ఇప్పటి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెక్కలు ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కాళేశ్వరం మొత్తం కూడా కాళేశ్వరం నుండి నీళ్లు డ్రా చేయకుండా మేము ఇన్ని కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని చెప్తున్నారు. కానీ కాళేశ్వరం ద్వారా, అంటే కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డలో 2 ఫీలర్లు కాదు, కాళేశ్వరం దాంట్లో లింక్ 1 మాత్రమే ఈరోజు వినియోగిస్తలేరు. లింక్ 2 నుండి మొత్తం కూడా మిగతా ఈరోజు గంధమల్ల రిజర్వాయర్కి ఈరోజు మొన్న ఫౌండేషన్ వేసిన రేవంత్ రెడ్డి గారు దానికి నీళ్లు కూడా కాళేశ్వరానికి సంబంధించిన మల్లన్న సాగర్ నుండో కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్ళు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మూసి, ఈరోజు హైదరాబాద్లో మేము మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి నదిని పునర్జీవన చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మూసి నదికి కూడా మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకొని వచ్చేటటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. కాబట్టి ఈరోజు కాళేశ్వరం ద్వారా ఇంజనీర్ చెప్పింది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పింది ఏంటంటే, 20,33,000 ఎకరాలు కాళేశ్వరం ద్వారా స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కొత్త ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగిందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, మీరు కావచ్చు, మీతో పాటు మీ సహచరులు కావచ్చు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కి సంబంధించిన కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ రైతులు ధాన్యం పండించలేరా, బతకలేరా? మేము కాంగ్రెస్ హయాంలో, అంటే ఈ దేశాన్ని 60 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కాకుండా అనేక రాష్ట్రాలల్లో వివిధ
ప్రాజెక్టులు మేము కట్టినాం. ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. 4 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి వాళ్ళ ముందటనే పిల్లర్లన్నీ కూలిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయింది. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. కేవలం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల గురించే కట్టింది ఈ ప్రాజెక్టు తప్ప అంతకు మించి ఏం లేదు. ఆ కమిషన్ల డబ్బులన్నీ వాళ్ళ జేబులలోకి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే పంచుకున్నారో వాళ్ళ జేబులలోకి వెళ్ళి తీసి 6 గ్యారంటీలను అమలు చేయడం తథ్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది ఎట్లా చూస్తారు అరుణ్ గారు? కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఏతులకు పోయి మాట్లాడిన చాలా చూసినాం మనం ఎన్నికల ముందు. మేము అట్లా తీసుకడతాం, మేము 6 గ్యారంటీలు ఇట్లా 100 రోజులు అమలు చేస్తాం, రైట్ చాలా చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఏకకాలంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేసిరా రుణమాఫీ? పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేరనే కదా ఛాలెంజ్. అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరి మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రైతు దీక్షలు పెట్టి మేము చెప్పినాం. మొత్తం కూడా అక్కడ వచ్చిర్రు రైతులు. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులు వచ్చిర్రు. మీరు చెప్పిందల్లా ఏంది? ఫస్ట్ 42 లక్షల రైతులకు 31,000 కోట్ల రూపాయలు అవుతాయి, మేము ఈ రుణమాఫీ చేస్తామన్నారు. చెప్పిందల్లా చేసిందల్లా ఎంత అంటే మేము 20,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు చేసినామంటారు. కానీ వాస్తవానికి గ్రౌండ్లో పోతే గ్రౌండ్ రియాలిటీ ఏముందంటే కేవలం 12,000 కోట్లకు మాత్రమే వీళ్ళు రుణమాఫీ చేశారు. కాబట్టే ఈరోజు 30-40% మించి రుణమాఫీ జరగలేదు. ఎక్కడ పోయినా కానీ ఏ గ్రామానికన్నా పోదాం, కొండారెడ్డి పల్లెకన్నా పోదాం, అదే లేకపోతే కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, తెలంగాణలో ఉన్నటువంటి సంపూర్ణంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగితే దేనికన్నా సిద్ధం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. కానీ ఎక్కడ రుణమాఫీ కాలేదు. అంటే కాందే వాళ్ళు ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్కు ఆల్రెడీ 85% ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ మొన్నటికి మొన్న 70 లక్షల మందికి ఇక్కడ రైతు భరోసా డబ్బులు కూడా వేసాము, రైతులందరూ పండుగ చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక రోజు పండుగ వాతావరణం కూడా సృష్టించారు, సెలబ్రేషన్ కూడా చేసుకున్నది ఇక్కడ రాష్ట్ర సర్కారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నిన్నటికి మొన్న 3 రోజుల క్రితమే సీఎం సవాల్ కూడా చేసిండు. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, చర్చకి ఎవరు వస్తారా సిద్ధం, రైతులకు మీరు నాశనం పట్టించారు, మేము మేలు చేసినాము అని చెప్పిండు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ గారి హయాంలో మేము ఇంతకుముందు చెప్పినా కదా, రైతులను రాజులుగా చేసిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు. అదే విధంగా వాళ్ళు పండించినటువంటి పంటల్ని కొన్నాడు. కొని పూర్తి స్థాయిలో నకిలీ విత్తనాల బెడదని పొడగొట్టిండు తెలంగాణలో. అన్ని కూడా చేసి రైతులను రాజులు చేసిండు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు ఈరోజు చెప్పులు ఒక యూరియా బస్తాకు లైన్లలో చెప్పులు పెట్టుకునేటటువంటి పరిస్థితి చూసినాం మనం. ఈరోజు దానికి సంబంధించి యూరియా కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపరించింది రైతులకు. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల్లో చెప్తుండే ఆనాటి రోజులు తీసుకొని వస్తా అన్నాడు. ఆనాటి రోజులు ఏంటివి? యూరియాల కోసం రైతులు ధర్నాలు చేయడం, విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేయడం, ట్రాన్స్ఫార్మర్ల కోసం ధర్నాలు చేయడం, ఇట్లా అన్ని కూడా ఈరోజు చూస్తున్నాం. రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు నీతో లేరు? రైతులు రుణమాఫీ చేయలేవు. అదేవిధంగా రైతు బంధు అంటున్నావా? రైతు భరోసా మీది. గతంలో కేసీఆర్ 2 పంటలకు ఇచ్చిండు, నేను 3 పంటలకు ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000. అదే విధంగా కూలీలకు రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ చెప్పిండు కదా. కౌలు రైతులు ఎవడో ఇప్పుడు ₹1 ఇయ్యలేరు. 4 విడతలు వేసిరు కదా. 4 విడతల జరిగింది, 4 కాలాలు పోయినాయి. ₹1 అన్నా కౌలు రైతులకు వేసిండా? వేయలేడు. ఎందుకు వేయలేడు? మళ్ళా చాలా గొప్పలు చెప్పినప్పుడు కేసీఆర్ రైతు బంధు వేస్తే, రైతులకు వేస్తే కౌలు రైతులు ఎక్కడ పోవాలి, కౌలు రైతులు లేరా, రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఏంది, అది ఇది అని చెప్పేసి చెప్పిండు. వాళ్ళ ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు కౌలు రైతుల పరిస్థితి ఏంది? కౌలు రైతులకు ₹1 ఇయ్యలే. అదే విధంగా రైతు కూలీలు అన్నాడు. రైతు కూలీలు ఈరోజు ఉపాధి హామీ కార్డులు ఉంటాయి, ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి, అవి దాదాపు జాబ్ కార్డ్స్ ఉంటాయి. జాబ్ కార్డు దాదాపు 90 లక్షల చిల్లర జాబ్ కార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో. కానీ వీళ్ళు చేసింది ఏంది? గత రబ్బీలో 50,000 మందికి వేసి రైతు కూలీలకు 50,000 మందికి. అదేవిధంగా ఇప్పుడు 3 లక్షల మందికి అంటే ఇంక వేయలేరు. 3 లక్షల మందికి వేస్తామంటారు, ఇప్పటి వరకు ఒక్కరు కూడా వేయలేరు. అది పోను రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఎన్నికల ముందు జమ చేసి పెట్టినటువంటి రైతుల కోసం ఇవ్వాలని ఏదైతే కాలం, ఇది రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్, నవంబర్లో ఇవ్వాల్సి ఉండే, అది చేసి పెడితే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆపేసి ఏం చెప్పిండు? మీకు ఇప్పుడైతేనేమో 5,000 వస్తాయి, ఎన్నికల తర్వాత 7,500 వస్తాయి అన్నాడు. వేసిండ 7,500? డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. ఎందుకు వేసలేవు అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చిలో అదే 5,000 వేసిండా. తర్వాత వచ్చినటువంటి జూన్ 2024లో ₹1 వేయలేడు, ఎగ్గొట్టేసిండు. తర్వాత మళ్ళా డిసెంబర్ 2024 రబ్బీ పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా
అది 2 ఎకరాలకు 3 ఎకరాలకు వేసి 2-3 వేల కోట్లు వేసినామంటారు. అది కూడా పూర 2 ఎకరాల వరకే వేసిండ్రు. అది కూడా అసంపూర్ణంగా మిగిలించిండు. ప్రస్తుతం ఇప్పుడు పడ్డది కదా. ఇప్పుడు ఎందుకు వేసిండు? ఆ, ఇప్పుడు ఎందుకు వేసిండంటే గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి పైసలేమో పార్లమెంట్ ఎన్నికల ముందు వేసిండు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల్లో ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో రైతులంతా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి రైతులను మెచ్చిక చేసుకోవడానికి మొన్న వేసిండు. మొన్న కూడా వేసింది ఏంది, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో నిన్న లీస్ట్ తీసుకొని వచ్చిండు. మా కేటీఆర్ గారు సవాలు విసురితే లీస్ట్ తీసుకొచ్చిండు. 670 మంది రైతులది ఆయన కొడంగల్ నియోజకవర్గంలోనే ఇవ్వలేదు రైతు బంధు.